ముస్లింల కోసం సుప్రీం తీర్పునే రద్దు. రాజీవ్ ఆ నిర్ణయం తర్వాతనే కాంగ్రెస్ పతనం మొదలైంది. అవునన్నా కాదన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశంలో తన ఉనికి కోసం పోరాడుతుంది. 10 ఏళ్ల క్రితం కేంద్రంలో అధికారం చెలాయించిన ఈ పార్టీ నేడు ఉత్తర భారతదేశంలో దాదాపు కనుమరుగైంది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతటి దుస్థితి కేవలం ఒక్క దశాబ్దంలోనే రాలేదు. 1984లో భారత పార్లమెంటరీ చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన పార్టీ కాంగ్రెస్. గత 2 ఎన్నికల నుంచి లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని కూడా పొందలేని స్థితికి కాంగ్రెస్ దిగజారిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లు రాగా 2014లో 44 సీట్లు గెలుచుకుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైంది. ఆ సమయంలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దివంగత రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి సానుభూతి ఓట్లు ఆధారంగా అఖండ విజయం సాధించింది. అప్పటికి 516 స్థానాలున్న లోక్సభలో కాంగ్రెస్ 104 స్థానాలలో విజయం సాధించింది. ఇప్పటి వరకు భారత చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఎక్కువ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లేదా బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. బహుశా బీజేపీ అప్పుడే స్టార్ట్ అయింది. అద్భుతమైన మెజార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ది. 1984లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చాలా అపరిపక్వ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. ఆ నిర్ణయమే షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేయడం. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకే 1985 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మహమ్మద్ అహ్మద్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి తన విడిపోయిన భార్య షా బానోకు నెలవారీ రుణం $179.20 చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహమ్మద్ అహ్మద్ ఖాన్ 43 సంవత్సరాల వయసులో తన భార్యను విడిచిపెట్టి మరో యువతిని తిరిగి వివాహం చేసుకున్నాడు. షాబానో తన తల్లి ఇంట్లో నివసించేది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో భరణం కోసం షాబానో అపీల్ చేసినప్పుడు మహమ్మద్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఏమీ ఇవ్వనని తేల్చి చెప్పాడు. ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత భరణం చెల్లించేందుకు షరియా చట్టంలో ఎలాంటి నిబంధన లేదని మహమ్మద్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంలో భారతదేశం యొక్క క్రిమినల్ చట్టం వారికి వర్తించదు. ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. షాబానోకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. షరియా చట్టం ప్రకారం ఒక ముస్లిం మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిపిసి) కింద తన హక్కుల కోసం కోర్టును ఆశ్రయిస్తారని ఎవరూ ఊహించలేదు. అఖండ మెజార్టీ దుర్వినియోగం చేసుకున్న రాజీవ్. సుప్రీంకోర్టు నిర్ణయం భారత రాజకీయాలలో సెక్యులరిజంపై కొత్త చర్చను ప్రారంభించిన ఉదాహరణగా నిలిచింది. సుప్రీంకోర్టు షాబానోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మెయింటెనెన్స్ అలవెన్సెస్ చెల్లించాలని మహమ్మద్ ఖాన్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం ఛాందసవాదులు ఇష్టపడలేదు. బహిరంగంగానే సుప్రీం తీర్పును వ్యతిరేకించడం ప్రారంభించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడికి గురైంది. సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయడానికి పార్లమెంటులో మెజార్టీని దుర్వినియోగం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసిన ఈ తప్పిదాల ఫలితాన్ని కాంగ్రెస్ చవిచూస్తోంది. షాబానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసిన తర్వాత దేశంలో నకిలీ లౌకికవాదంపై చర్చ మొదలైంది. ఈ చర్చ మొత్తం ప్రజల ఆలోచనలను మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తక్షణ ప్రయోజనం కోసం తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అయితే షాబానో కేసులో సుప్రీం తీర్పుని రద్దు చేసిన వెంటనే రాజీవ్ గాంధీ రాజకీయంగా పెద్ద తప్పు చేశారని గ్రహించారు. దీనికి పరిహారంగా అయోధ్యలోని రామమందిరం తాళాన్ని తెరిచాడు. అప్పటి నుంచి ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు
చేయనని నిరూపించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. 2 ఎంపీలతో బీజేపీ అధికారం. రాజీవ్ గాంధీ ప్రభుత్వం సోకాల్డ్ సెక్యులరిజం పేరుతో షాబానో కేసులో చేసిన ఈ తప్పిదం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందింది బీజేపీయే. 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 ఎంపీలు ఉన్న బీజేపీ 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 ఎంపీలు ఉన్న బీజేపీ కేవలం 12 ఏళ్లలోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ మళ్లీ మెజార్టీ సాధించలేదు. షాబానో నిర్ణయం ప్రభావం వల్ల 1984లో భారత చరిత్రలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేకపోయింది. 1984లో లోక్సభలో కాంగ్రెస్కు 404 సీట్లు రాగా తర్వాతి ఎన్నికల్లో అంటే 1989 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 197 సీట్లకు తగ్గింది. 197 సీట్లకు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 2 నుంచి 85 స్థానాలకు పెరిగింది. దీని తర్వాత 1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 244 సీట్లు లభించి పివి నరసింహారావు నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 1996 నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలైంది. ఇందులో దాదాపు 6 ఏళ్ల పాటు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ కేవలం 145 మంది ఎంపీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2009 ఎన్నికల్లో 206 సీట్లు సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించింది. అయితే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పూర్తిగా పరాజయం పాలైంది. 2019లో కూడా మోడీ దెబ్బకు మరోసారి కాంగ్రెస్ చతికిలబడిపోయింది. ఇక భవిష్యత్తులో లేస్తుందో పుంజుకోదో కూడా తెలియని పరిస్థితి. ఇది వ్యూవర్స్.